కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బుధవారం భాజపా ఎంపీ వీరేంద్ర సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవాళ లోక్సభను కుదిపేశాయి. నేషనల్ హెరాల్డ్ అంశాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ సభ్యులు వీరేంద్ర సింగ్ క్షమాపణ చెప్పాలంటూ లోక్సభలో డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభ సమావేశమైన వెంటనే ఈ అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. గాంధీ, సింధియా, మాజీ ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీపై భాజపా సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు అనుచితమైనవని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. इसको पॉल्यूट करना चाहते हैं। आपसे यही रिक्वेस्ट करता हूं कि उन मेंबर के ऊपर एक्शन लीजिए, कड़ा से कड़ा शिक्षा दीजिए। दूसरा चीज ओपनली अपॉलॉजी वो अपॉलॉजी करें। వ్యక్తిగత దూషణలకు ఎవరూ పాల్పడరాదన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య సభ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన ఉందన్నారు. ఉపసభాపతిపై కాగితాలు విసిరిన విపక్ష సభ్యులపైన చర్యలు తీసుకోవాలన్నారు. మై రిక్వెస్ట్ ఇస్ మ్యామ్, when Kharge is saying that this is a लोकतंत्र का प्रजा मंदिर, ये मंदिर ठीक तरह से चले इसका दायित्व भी सबके ऊपर है. लोगों ने वेल में आके हिटलर मोदी तानाशाही नहीं चलेगा. प्राइम मिनिस्टर ऑफ इंडिया, the darling of the Indian masses, how do you call him a Hitler? You are not there in the house. The chair was not there in the house. The deputy speaker was there. Some of the members went up to the deputy speaker, thrown the paper on the deputy speaker's face. What action should be taken against them? So let us control our members. Let us maintain decorum. Let us maintain decorum. अब उनके ऊपर भी एक्शन लेना है. ఖర్గే, వెంకయ్య మధ్య వాదోపవాదాలు కొనసాగుతుండగా తప్పు చేసిన అధికార, విపక్ష సభ్యులపై చర్య తీసుకోవాలని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన సభాపతి సుమిత్రా మహాజన్ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా సభ్యుణ్ణి హెచ్చరించినట్లు తెలిపారు. క్షమాపణ చెబితే పోయేదేముందని వీరేంద్ర సింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీరేంద్ర సింగ్ ఏదో మాట్లాడబోతుండగా ఆయన్ని కూర్చోమని స్పీకర్ ఆదేశించారు. ఈ అంశాన్ని సాగదీయడంపై కాంగ్రెస్ ను హెచ్చరించిన సభాపతి ఉపసభాపతిపై కాగితాలు విసిరినందుకు వారు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభ ఒక్కసారి వాయిదా పడగా తిరిగి సభ సమావేశమైన తర్వాత విపక్షాల నిరసనల మధ్య ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. వీరేంద్ర సింగ్ క్షమాపణలు చెప్పనందున సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. या अनकंडीशनल अपॉलॉजी नहीं मांगते तो ये ऐसा होगा, इस सदन का गौरव जाएगा और मेंबर्स के गौरव जाएंगे. इसीलिए हम इसको प्रोटेस्ट करके आज का दिन वॉकआउट करते हैं और जब तक आप उनको अपॉलॉजी सस्पेंड नहीं करते फिर हम उसको उठाएंगे, फिर हम आएंगे. క్షమాపణలు చెప్పమని సభ్యుడిపై ఒత్తిడి తీసుకురాలేనని సభాపతి సుమిత్రా మహాజన్ పేర్కొనగా 2 రోజులుగా సభను అడ్డుకుంటున్న కాంగ్రెస్ రాజ్యాంగాన్ని, స్పీకర్ను అవమానించినట్లు కాదా అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి ప్రశ్నించారు. हमारे सभी सदस्य और सभी माननीय सदस्य इस बात से सहमत हैं कि किसी के पास ये अधिकार नहीं है कि किसी के व्यक्तिगत तौर से कोई टिप्पणी की जाए. सूखे पर बहस प्रारंभ करके अचानक सदन के वेल के भीतर आके पिछले 2 दिनों से हंगामा मचा रहे हैं और स्पीकर के टेबल तक भी चढ़ जा रहे हैं. क्या वो अपने आप में स्पीकर का अपमान नहीं है? क्या अपने आप में संविधान का अपमान नहीं है? क्या वो अपने आप में पूरे सदस्यों का अपमान नहीं है? కాంగ్రెస్, తృణమూల్ సభ్యుల వాకౌట్ అనంతరం లోక్సభ సజావుగా సాగింది.